హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో నేను మీకు ఒక సిచ్యువేషన్ వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ అంటే మన మొబైల్లో స్టోరేజ్ తక్కువ ఉంటుంది. సో స్టోరేజ్ తక్కువ ఉన్నప్పుడు మన ఫ్రెండ్ ఒక మూవీ కాపీ చేద్దామని చెప్పి మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ మూవీ స్టోరేజ్ సరికి చాలా ఎక్కువ ఉంటుంది. లైక్ 1.5 GB 1.4 GB ఉంటుంది. బట్ మన ఫోన్లో అంత స్టోరేజ్ ఉండదు. సో మనం ఏం చేస్తామంటే మన ఫోన్లో నెసెసరీ అయినప్పటికీ ఎక్కువగా వాడని కొన్ని ఐటమ్స్ని తీసేయడం, లేదంటే గేమ్స్ని తీసేయడం అలాంటివి చేసి మ్యాక్సిమం మనం రెడ్యూస్ చేసుకొని ఆ మూవీని అయితే కాపీ చేసుకుంటున్నాం. అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఒక యూట్యూబ్లో కానివ్వండి, ఒక వాట్సాప్ వీడియో కానివ్వండి, ఒక ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి ఒక వీడియోని పోస్ట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్యాన్స్ వీడియో ఉంది. సో మీరు ఆ డ్యాన్స్ వీడియో ఫేస్బుక్లో షేర్ చేయాలనుకున్నారు. సో ఆ వీడియో అనేది 800 MB పైన ఉందనుకున్నాం. సో 800 MB పైన ఉన్నప్పుడు ఆ వీడియోని మీరు ఫేస్బుక్లో షేర్ చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా నెట్ అనేది 800 MB ఖర్చు అవుతుంది. సో ఈ నెట్ అనేది మీరు వైఫై ద్వారా యూజ్ చేస్తే నో ప్రాబ్లం. బట్ ఒకవేళ మీ దగ్గర డేటా మాత్రమే ఉంది, వైఫై లేదనుకుందాం, అప్పుడు మీకు డేటా అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ చాలా వస్తాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎట్లాంటివి అంటే డేటా అనేది, అంటే ఏదైతే ఒక వీడియో ఫార్మాట్ అయితే ఉందో ఆ ఫైల్ అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మీరు దాన్ని అప్లోడ్ చేయాలి. సో అది మీకు ఆ స్టోరేజ్ అనేది సరిపోదు, లేదంటే మీ మొబైల్లో స్టోరేజ్ సరిపోదు. ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు ఒకటే చేయాలి, ఆ వీడియోని కంప్రెస్ చేయాలి. సో ఈ వీడియో నేను మీకు ఆ వీడియోని ఒక కంప్రెస్ చేయడం ఎలాగో మీకు ఈ వీడియో అయితే చూపించబోతున్నాను. అంటే ఒక కంప్రెస్ చేయడం అంటే ఎటువంటి క్వాలిటీ అనేది తగ్గకుండా ఆ వీడియో సైజ్ అనేది తగ్గడం. ఓకేనా? సో వీడియో సైజ్ని ఎలా తగ్గించాలో ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ వీడియో నేను వరకు చూడండి, నేను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. సో కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఇస్తాను. సో అక్కడ మీకు handbrake.com అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. మీరు ఆ handbrake వెబ్సైట్లోకి వెళ్తే మీరు ఒక సాఫ్ట్వేర్ అయితే కనిపిస్తుంది, అది మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు సో ఈ విధంగా మీకు handbrake.com అని చెప్పి handbrake సంబంధించిన ఒక యాప్ అయితే కనిపిస్తుంది. ఇది మనకి ఒక పైన యాపిల్లో ఒక జ్యూస్ కనిపిస్తుంది. ఇదన్నమాట మీకు గుర్తుపెట్టుకునేదానికి. సో మీరు ఒకసారి దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మీకు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫైల్ అని ఉంది కదా, సో ఈ ఫైల్ని క్లిక్ చేయండి. ఫైల్ క్లిక్ చేసిన వెంటనే మీకు వీడియోస్ ఏవైతే ఉంటాయో ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మై సెటప్ అని చెప్పి నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను. సో ఆ వీడియో ఫైల్ సైజ్ చూసినట్లయితే మనకి ఇక్కడ మీరు చూడొచ్చు 660 MB ఉందన్నమాట. సో 660 MB ఉన్నప్పుడు నేను దీన్ని డేటా ద్వారా యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటే నాకు చాలా డేటా అయితే వేస్ట్ అయిపోతుంది. సో అలాంటప్పుడు నేను ఈ ఫార్మాట్లో యూజ్ చేసి దీన్ని కేవలం 70 MB 80 MBలో కన్వర్ట్ చేసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసుకుంటాను. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ విధంగా అనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ప్రొజెక్ట్స్ అని ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసి జనరల్లోకి వెళ్ళండి. జనరల్లోకి వెళ్ళిన తర్వాత మీకు వెరీ ఫాస్ట్ 1080p 30 FPS అని ఉంటుంది. ఇది క్లిక్ చేసుకోండి. వీడియో ఉంది కదా, సో వీడియోకి వెళ్ళండి. వీడియోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫ్రేమ్ రేట్ అని చెప్పి ఉంటుంది. సో దీన్ని మీ 60 FPS కానివ్వండి, 120 FPS కానీ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కాన్స్టెంట్ క్వాలిటీ అని చెప్పి 24 అని రాసి ఉంటుంది. సో దీన్ని మీరు ఒక 30కి పెట్టుకోండి. సో 30 కానీ 32 కానీ అట్లా ఈ మిడిల్లో మీరు పెట్టుకోండి. ఓకేనా? సో 30.5 పెట్టాను. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇంకా మీరు ఏం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ బ్రౌజర్ ఉంది కదా, సో ఈ బ్రౌజర్ సెలెక్ట్ చేయండి. బ్రౌజర్ సెలెక్ట్ చేసుకొని మీరు ఎక్కడైతే ఈ ఫైల్ని సేవ్ చేయాలనుకుంటున్నారో అక్కడ మీరు ఒక పేరు అయితే ఇచ్చండి. మై సెటప్ షార్ట్ అని ఇస్తున్నాను, అంటే సైజ్ తగ్గించానని చెప్పి నేను ఒక సింబల్గా చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ సేవ్ ఉంది కదా, సో సేవ్స్ క్లిక్ చేసేయండి. సేవ్ క్లిక్ చేసిన వెంటనే మీకు కింద రెడీ అని కనిపిస్తుంది. పైన మీకు స్టార్ట్ అండ్ కోడ్ అని ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయండి. స్టార్ట్ అండ్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఈ ఎడ్జ్లో మీకు గ్రీన్ కలర్లో డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో నిదానికి ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు పర్సెంటేజ్ కనిపిస్తుంది. 2% 3% అని చెప్పి ఇక్కడ పర్సెంటేజ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే టైం రిమైనింగ్లో 5 minutes టైం పడుతుంది. అండ్ ఎలాప్సింగ్ వచ్చేసరికి 15 seconds వరకు వీడియో అనేది ఎలాప్స్ అయిపోయిందని చెప్పి చూపిస్తుంటుంది. సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు సో ఫ్రెండ్స్ ఫినిష్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనం ఎక్కడైతే సేవ్ చేసామో అక్కడికి ఒకసారి వెళ్ళి చూద్దాము. సో ఇక్కడ మీరు చూస్తే మై సెటప్ ఉంది కదా, సో ఇది మనకి ఇక్కడ చూస్తే మీరు 660 MB అని కనిపిస్తుంది. ఓకే, సో అదే మీరు మై సెటప్ షార్ట్ అని క్లిక్ చేస్తే 80 MB చూపిస్తుంది అనమాట. సో మీకు ఆల్మోస్ట్ 520 MB వరకు మీకు కంప్రెస్ అయితే అయిందని చెప్పాలి. 500 MB అంటే మీకు చాలా ఎక్కువ అని చెప్పాలి. 500 MB కంప్రెస్ అయిపోయింది. సో మీకు 600 MB ఇది కేవలం 80 MBకి అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో ఈ టైప్లో మీరు మీ వీడియోని అనేది షార్ట్ చేసుకోవచ్చు, మీ వీడియో అనేది కంప్రెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు స్టోరేజ్ అయితే చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై, జై హింద్.